నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. చివరి వరకు ఫాలో అయితే విషయం మీకు అవగాహన కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సులువు చేసింది. ఇక ఏఐ డీప్ టెక్‌లతో పౌర సేవలు అందించడానికి సుమారు 153 పౌర సేవలు అందించడానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవహారాల్లో భాగం చేసేందుకు సిద్ధమైంది. ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకురానుంది. అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకి చెందినదే ఈ విషయం. ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మనం ప్రతి సమాచారాన్ని పొందడానికి, చేరవేయడానికి వాట్సాప్‌ను ఎలా వినియోగిస్తామో, ఇక ప్రభుత్వం కూడా మనకు అవసరమైన సేవలు వాట్సాప్‌లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇకపై వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ తాజాగా ప్రకటించింది కూడా. పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం అవసరమని, విభాగాల వారీగా రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌జీఎస్‌కు అప్పగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్‌జీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఇచ్చేశారు. మొదటగా ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత సమాచారాన్ని సమీకృతం చేయాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో సీఎంఓ సహా ఆర్‌జీఎస్‌కు చెందిన అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సాప్‌ను వేదికగా చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వేగంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్‌జీఎస్ పరిశీలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. విజువల్స్ ఇంటిగ్రేషన్, డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్లు, ఐఓటీ డివైజుల ద్వారా సేకరిస్తున్న విజువల్స్‌ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇటీవల గూగుల్ మ్యాపుల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ సాయంతో ధృవీకరించుకోవడం జరిగిందని, అలాగే రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే రాష్ట్రంలోని రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణ రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగ్గ ధర 48 గంటల్లో డబ్బులు జమ చేయడం, రవాణా సౌకర్యం, గోనె సంచుల లభ్యతపై 90% పైగా రైతులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సంతృప్తి స్థాయి తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఏదైనా అసంతృప్తి ఉంటే ఎందుకు వ్యక్తమవుతుందనేది దాన్ని పరిశీలించి తక్షణం ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికను విశ్లేషించి అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 90% దాటిన హౌస్‌హోల్డ్ ట్యాగింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 90% కుటుంబాలు జియో ట్యాగింగ్ పూర్తి చేశాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ట్యాగింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనేది సరిచూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
రూ. 20 కోట్లతో 1000 ఆధార్ కిట్లు కొనుగోలు చేసి ఆధార్ సంబంధిత సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన మరో 1000 ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన రూ. 20 కోట్ల నిధులు మంజూరుకు సీఎం అనుమతినిచ్చారు. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1000 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక పోర్టల్ నందు భారీ ప్రాజెక్టుల ప్రగతి రాష్ట్రంలో 100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. ఈ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్ టైంలో అప్డేట్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో జనన మరణ పత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారంగా తీసుకున్న నూతన వెబ్ పోర్టల్ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజు, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టల్ కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ విధంగా రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రం నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం వరకు సుమారు 153 సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టబోతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నందుకు రాష్ట్ర ప్రజలు ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.